ఉదయకాల సమయమున మిమ్మల్ని స్తుతించుకొని మహిమపరుచుకొని మీతో మాట్లాడుకొని మీ మాటలు మా కొరకు మీరు వ్రాసినవి విని తెలుసుకొని గ్రహించుటకు గైకొని బోధించుటకు మాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రియమైన పిల్లలు తెలుసుకోవలసినటువంటి సంగతులు తండ్రి, నేర్చుకోవలసిన సంగతులు నేర్పించండి. డైరెక్టర్ గారిని మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతున్నందుగా మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ప్రియమైన దేవుని పిల్లారా, మళ్ళీ చాలా రోజుల తర్వాత మీతో కలిసి మాట్లాడుకునే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం విడుదల కానున్నటువంటి పాటలు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మంచి పాటలు మీరు వినవలసినవి, నేర్చుకోవలసినటువంటి మంచి మంచి పాటలు ఇంకా ఉన్నాయి. సెమినార్లో తప్పకుండా అందరూ వింటారు. ప్రతి శనివారం మళ్ళీ ఆదివారం మంచి మంచి సంగతులు మనం నేర్చుకుందాం. పిల్లరా, ఈరోజు ఒక మంచి అంశాన్ని పరిశీలిద్దాం. తామారు. ఈ తామారు అనే ఈమె కోసం ఇంతవరకు చాలామంది తప్పుగానే మాట్లాడుకున్నారు. తామారు మీద సరైనటువంటి అవగాహన ఈరోజు క్రైస్తవ స్త్రీలకు కూడా లేదండి. ప్రపంచంలో ఎంతోమంది స్త్రీలను ఆదర్శవంతురాలుగా పెట్టుకున్నటువంటి ఈ యావత్తు ప్రపంచంలో తామారు అనే ఒక స్త్రీ, ఆమె గురించి ఎందుకో ఈ ప్రపంచము ఆలస్యంగా తెలుసుకుందనే నేను చెప్పగలను. ఎందుకంటే తామారు మీద చాలా చెడ్డ అభిప్రాయమే చాలామంది స్త్రీలకు ఉంది. ఆమె వేషం వేసుకొని మామని మోసగించింది, మామతో సంతానం పొందింది అని పాత నిబంధన చదువుతున్నటువంటి ఎంతోమందికి ఆమె తప్పు చేసింది, ఆమెదే తప్పు అని చాలామంది అనుకుంటారేమో కానీ తామారు గురించి ఇంతవరకు ఎవరు ఆలోచించినటువంటి కొన్ని సంగతులు ఈరోజు మీరు వింటారు. విచిత్రం ఏంటంటే, ఈ ప్రసంగం నేను ఇప్పుడు చెయ్యకముందే ఈ సంవత్సరం 2021లో ఒక సెన్సేషనల్ సాంగ్, వండర్ఫుల్ సాంగ్, మీరు ఇప్పటికే చాలా పాటలు విన్నారు. ఆ పాటలన్నీ ఒక ఎత్తు అయితే, తామారు కోసం మీరు వినబోయే పాట చాలా మంచి పాట. ఎంతోమంది స్త్రీలు కనువిప్పు తెచ్చుకుంటారు. ఎంతోమంది స్త్రీలు ఆ పాటలో ఉన్న మాటలకు హృదయంలో నొచ్చుకుంటారు. కానీ ఆలస్యంగానైనా అసలు విషయాన్ని మీరు చెప్పారు అని నన్ను అభినందిస్తారు. అలాంటి ఒక మంచి పాటే
తామారు జీవితం అని రాశాను. ప్రియులారా, తామారు ఈమె గురించి మనం తెలుసుకోవాలంటే పాత క్రొత్త నిబంధనలలో వ్రాయబడినటువంటి ప్రతి విషయాన్ని, పూర్వపరాలను కూడా పరిశీలించవలసినటువంటి అవసరత ఉంది. ఏదైనా ఒక కోర్టులో ఒక వ్యభిచారం కేసులో బోన్లో నిలబెట్టినా, ఒక మర్డర్ కేసులో బోన్లో నిలబెట్టినా, ఏదో ఒక నేరం చేస్తే ఆ నేరస్తుని బోన్లో నిలబెట్టినప్పుడు కొన్ని రోజులు వాదిస్తారు. కొన్ని సందర్భాల్లో వెంటనే కేసుని ముగించకుండా వాయిదాలు వేస్తూ ఉంటారు. సాక్ష్యాధారాలు ఉన్నా ఎందుకు ఒక కేసు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పడుతుందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి చట్టంలోనే ఒక కేసు వెంటనే తేలడం లేదు, సుమారు సంవత్సరాలు పడుతుంది. ఒక చిన్న కేసు విషయంలో సంవత్సరాలు పడితే బైబిల్లో వ్రాయబడిన కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు, కొన్ని జీవిత గాథలను మనం తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్ని సంవత్సరాలు పడుతుంది. వెంటనే తేలిపోతుంది అనుకుంటే పొరపాటు. ఏ విషయమైనా మనకు వెంటనే అర్థమైపోతుంది అనుకుంటే అది పొరపాటు. బైబిల్లో కొంత ఇచ్చట, కొంత అచ్చట ఉంటుంది. బైబిల్లో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టంగా ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు అర్థం అవ్వడానికి కొంత కాలం పడుతుంది. బైబిల్ అర్థం అవ్వాలంటే బైబిల్ అంతా చదివేస్తే అర్థమైపోతుందంటే కుదరదు. అంతా చదివిన సంగతులను నువ్వు ధ్యానిస్తే కొన్ని సంవత్సరాల తరువాత నీ ధ్యానంలో కొన్ని సంగతులు బయటపడతాయి. అలా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ జన్మ ఎందుకు, ఈ స్త్రీ పాత్ర ఎందుకు, నువ్వు ఒక స్త్రీగా, ఒక ఆడబిడ్డగా జన్మించినందుకు నీకు దేవుడు ఈ స్త్రీ రూపాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి అనుకునే ప్రతి స్త్రీ తామారు గురించి తెలుసుకోవాలి. తామారు ఆమె మనస్సు, ఆమె ఆలోచనలు, ఆమె ఏం చేసింది, ఆమె ఎందుకు అలా ప్రవర్తించింది, ఆమె గురించి పూర్తిగా మనం ఆలోచించినట్లయితే ప్రతి స్త్రీ తామారుతో ఒక బ్రహ్మాండమైనటువంటి పాఠం నేర్చుకుంటుంది. మీరు ఎందరో స్త్రీల జీవితాలను చదివి పాఠం నేర్చుకుంటే, కానీ తామారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠమే ఈరోజు మీరు వినబోతున్నటువంటి పాఠం. పిల్లరా, తామారు ఈమె మీ అందరికీ తెలుసు. యోధాకు పుట్టినటువంటి కుమారులలో ప్రథమ కుమారుని భార్య. రూబేను, షిమ్యోను, లేవి, యోధా నలుగురు. యాకోబు సంతానం. యాకోబు సంతానములో 4వ వాడు యోధా. యోధా కుమారుడే మరి ఈ తామారును వివాహం చేసుకోవటం మనం చూస్తున్నాం. ఏం జరిగింది, ఏం జరుగుతూ వచ్చింది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలంటే కొన్ని వచనాలు ఒక్కసారి మనం ఆదికాండం 38వ అధ్యాయము
మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మొదటి వచనం ఒకసారి చూద్దామండి. ఆ కాలమందు యూదా తన సహోదరులను పిలిచి హేరా అను ఒక అదుల్లమీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయిను. అంతకుముందండి 6వ వచనం. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరుకు తామారు అను దానిని పెళ్లి చేశాడు. 6వ వచనం అండి. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దాన్ని పెళ్లి చేశాను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. యూదా కుమారుడైనటువంటి ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడట. అందుకే దేవుడు చంపేశాడు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి దైవజనులు కుమారులైనా తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టడు అని మనకు అర్థమవుతుంది. ఆ తరువాత 3వ వచనం చూద్దామండి. 7వ వచనం చూద్దాం. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా వానానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగుజేయమని చెప్పాను. 2వ కుమారుని పిలిచాడట. నువ్వు మరిది ధర్మము నెరవేర్చాలి. పాత నిబంధనలో దేవుడు పెట్టిన ధర్మము. అన్నకు ఒకవేళ సంతానము లేక అన్న మరణిస్తే నీవు మరిది ధర్మము జరిగించి నీవు సంతానము కలుగు చేయాలి. ఈ సంతానం ఎవరిదవుతుందంటే, ఈ వంశావళి ఎవరిదవుతుందంటే నీ అన్నది నీ సంతానం కింద అవుతుంది. అంటే చూడండి, వంశావళి నిలబెట్టుటకు మరిది ధర్మము నువ్వు జరిపించాలి అని పాత నిబంధనలో ఒక విచిత్రమైనటువంటి ఒక ధర్మంలా మనకు కనిపిస్తుంది. నిజంగా పాత నిబంధనలో దేవుడు పెట్టినటువంటి ఈ ధర్మము ద్వితీయోపదేశకాండంలో మీకు కనిపిస్తాయి. ఇవన్నీ మీకు తెలుసు. అన్నగాని ఒకవేళ చనిపోతే మరిది మరి అతని ధర్మము నెరవేర్చి బిడ్డలను కనవచ్చు. ఈ బిడ్డలను కంటే ఎవరి పిల్లలు అవుతారని ఉందండి ఇక్కడ 7వ వచనంలో. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతను చంపాను. అప్పుడు యూదా వానానుతో, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయవలనని చెప్పాను. వానాను అతని సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకుండునట్లు తన రేతస్సును నేల విడిచెను. వీడు చూడండి ఎలాంటి వాడు. ఈమె గర్భవతి బిడ్డను కంటే ఇది నా అన్న సంతానమే అవుతుంది గనుక, మరిది ధర్మమే జరిగిస్తున్నాను గనుక నా అన్న సంతానం అనబడినప్పుడు నేనెందుకు ఈమెకు సంతానం ఇవ్వాలి అని తన రేతస్సుని నేలను విడిచిపెట్టేసాడు. అలా విడిచిపెడితే ఏమైపోయిందంటే 10 అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. సరే, ఇతడు చేసినది కూడా చెడ్డదే అయిపోయింది దేవుని దృష్టిలో. అంటే దేవుని దృష్టిలో ఎందుకు చెడ్డదైంది? దేవుని దృష్టిలో అంత చెడ్డది ఎందుకైందంటే
ఈ సృష్టిని దేవుడు కలిగించి ఆదామవ్వలను ఈ భూమి మీద పుట్టించడానికి గల కారణం, దేవుడికి అనేక మంది పిల్లలు కావాలి. నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలను మీరు కనాలి. నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలను మీరు కనాలి. నేను అందుకే మిమ్మల్ని పుట్టించాను. నా ఆశలు మీరు నెరవేర్చాలి అని మీకు నేను పిల్లల్ని ఇస్తున్నాను. నేను బహుమానంగా గర్భఫలాన్ని మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, నాకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్న గనుక ఆ పిల్లలను కనవలసిన బాధ్యత మీదైనప్పుడు, పిల్లల విషయంలో తప్పు చేస్తే నేను ఊరుకోను. ఏ పిల్లలు కావాలని నేను కోరుకుంటున్నానో ఆ పిల్లల విషయంలో పానుపు నిష్కల్మషంగా ఉండాలి. మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకోవాలని మీరు డిసైడ్ అయిపోయారంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని ఎలాగా మనకు పాత నిబంధనలో నోవాహు కాలంలోనే ట్రీట్మెంట్ దేవుడిచ్చాడు. అంటే చూడండి, నీవు మరిది ధర్మం జరిపించాలి. మీరు భూమి మీదకు వచ్చింది మీరేదో కాపురం చేసుకొని చిలకా గోరింకల్లాగా ఆనందంగా ఉంటారు అని చెత్త ఈ సినిమాల్లో ఉన్నటువంటి మాటలు, లోకంలో ఉన్నటువంటి లోక మర్యాద పాటించటానికి మిమ్మల్ని నేను ఈ భూమి మీద పుట్టించలేదు. నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లల్ని మీరు కనాలని నేను అనుకున్నాను. నువ్వు రేతస్సును నేలను విడిచిపెడితే ఎలా అవుతుంది? అయితే నువ్వు కూడా నాకొద్దు, నిన్ను కూడా చంపేస్తానని దేవుడు చంపేశాడు. ఎందుకు యోధా పెద్ద కుమారుడు చచ్చిపోయాడు? ఎందుకు యోధా చిన్న కుమారుడు చచ్చిపోయాడు? యోధా వంశావళిలో, యోధా సంతానంలో పుట్టవలసినటువంటి మొదటి కుమారుడికి సంతానం లేకుండా అయిపోయింది. పోనీ రెండో కుమారుడు ద్వారా సంతానం వస్తుంది అనుకుంటే రెండో కుమారుడు ద్వారా కూడా సంతానం లేకుండా పోయింది. అంటే మీరు ఆలోచించండి, తప్పు చేసింది ఎవరు? పెద్ద కుమారుడు తప్పు చేశాడు, రెండో కుమారుడు తప్పు చేశాడు. విచిత్రం ఏంటంటే, అన్యాయం అయిపోయి నలిగిపోయి మోసపోతున్నది ఎవరు అని మనం ఆలోచిస్తే తామారండి. తామారు తప్పు చేసిందన్న కోణం ప్రపంచం చూసింది, కానీ తామారు ఒక స్త్రీ మోసపోయింది. ఆమెను ఆట బొమ్మగా వాడుకున్నారు. ఆమె అన్యాయం చేయబడిపోయింది. నా జీవితం ఏంటి ఇలాగైపోయింది? మొదటి వాడు చూస్తే వాడు అలాగైపోయాడు, రెండో వాడిని చూస్తే ఇలాగైపోయాడు. పెళ్లి చేసుకున్నటువంటి వీళ్ళు భర్తగా ఉండవలసిన వారు వీళ్ళే చచ్చిపోతే లోకం నన్ను ఏమంటుంది అని ఎంత నలిగిపోయి ఉంటుందో తామారు ఒకసారి ఆలోచించాలి. బాధపడదండి? వెనకతున్న వాళ్ళు దెప్పరా? అసలు అమ్మలక్కలు ఊరుకుంటారా? వీధిలో ఉన్నోళ్ళు ఊరుకుంటారా? సిటీలో ఉన్నోళ్ళే తినేస్తున్నారంటే ఆ కాలంలో అసలే విలేజ్లేవి. ఏ వార్త అయినా అందిపోద్ది. ఊర్లో ఏం జరిగినా అందరికీ తెలిసిపోతుంది. ఆ సమాజం మధ్యన ఈ తామారు ఎలాగసలు జీవించింది. ఇంకొక ఆమె అయితే అతను చనిపోయాడు, ఇతను చనిపోయాడు, ఇద్దరు చనిపోయిన తర్వాత ఎందుకు నా జీవితం అనుకుని సూసైడ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. కానీ ఆమె అలాంటి ఆమె కాదండి. చచ్చిపోయాడు, రెండో కుమారుడు కూడా చనిపోయాడు. ఏం జరిగిందటండి? 11వ వచనం, యోధా ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన చాలా పెద్దవాడు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించాను. మూడో కుమారుని ఇవ్వాలనుకున్నాడట. కానీ వీడిని ఇద్దాం అనుకుంటే బాబు ఇవిడు చూస్తే పెద్ద శాపగ్రస్తులాగా ఉంది. ఈమె ఎందుకో నాకు డౌటు, ఈయన్ని కూడా తినేస్తుందేమో. ఇద్దరిని తినేసిన తర్వాత ఇంకా మూడో వాడిని ఇచ్చామంటే ఈడు పోయాడంటే నా పరిస్థితి ఏమైపోద్దేనని
యోధా ఏం చేశాడట? నువ్వు విధవరాలుగా ఉండిపో. ఎక్కడ? నీ తండ్రి ఇంట అండి. కొన్ని వేరే పెళ్లి చేసుకొని కూడా చెప్పలేదు. విధవరాలుగా నువ్వు ఉండిపోవాలి. నువ్వెవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వీడు పెద్దవాడైన తర్వాత వీడిని నీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అనగానే ఈమె వెళ్ళిపోయింది. ఇది బైబిల్లో రాసినటువంటి విషయం. అయితే ఇలా తామారు వెళ్ళిపోయిన తరువాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, ఈ తామారు అనే ఈమె మామ దగ్గర మరి తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తండ్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఇంటి దగ్గర ఉండిపోయింది. ఎదురు చూస్తుంది, ఎప్పుడు పిలుస్తాడు మా మామయ్య, ఎప్పుడు మూడో కుమారుడు అతన్ని నాకు ఇచ్చి మరి వివాహం చేస్తాడు. మరి మరిది ధర్మము నెరవేర్చవలసినటువంటి వాడుగా దేవుడు రాశాడు కనుక ఈ ధర్మాలు ప్రతి ఒక్కరూ పాటించాలి అని ఆమె ఎదురు చూస్తూ ఉంది. కానీ తామారుని మరి మూడో కుమారునికి ఇచ్చి వివాహం చేయాలని ఇష్టపడలేదు. ఎప్పుడైతే ఇష్టపడలేదో ఏం జరుగుతుందంటే, కొన్ని రోజులు ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి యోధా భార్య ఈమె చనిపోతుందండి. 38వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. 11, 12 ఎవరైనా కొంచెం గట్టి చదవండి. అప్పుడు యోధా ఇతడు కూడా ఇతని అన్నల వల్లే చనిపోవునేమో అని నా కుమారుడైన శాల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయ కుమార్తె అయిన యోధా భార్య చనిపోయెను. యోధా భార్య చనిపోయిందట. ఎవరు? అత్తగారు చనిపోయారు. ఈ కుమారుణ్ణేమో ఇవ్వలేదు. ఈమె తండ్రి ఇంటతో ఉండిపోయింది. ఇలా ఎదురు చూస్తూనే ఉండిపోయింది. ఇలా ఎదురు చూస్తూ ఉండిపోయి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ గ్రహించింది, తెలుసుకుంది. ఏమనంటే, మా మామయ్య ఇంకా ఆ మూడో కొడుకునివ్వడం, నాకెలాగా ఇచ్చే అవకాశాలు లేవనే సంగతి నాకు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఈ కుమారుణ్ణి ఇవ్వడు అన్న సంగతి తెలుసుకున్నటువంటి తామారు ఏమనుకుందో, ఏమి ఆలోచించిందో, ఏం చెయ్యాలనుకుందో ఇది క్రొత్త నిబంధనలో దేవుడు రాశాడు. ఎందుకు మామ దగ్గరికి వెళ్ళిందో, ఎందుకు మామతో కలిసిందో, ఎందుకు మామ వలన గర్భవతి అయిందో, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితముగా మనకు క్రొత్త నిబంధన మనకు తెలిసి ఉండాలి. మామతోని వెళ్ళింది తప్పు చేసింది అనుకుంటది ప్రపంచం. మామను మోసం చేసింది అని అనుకుంటుంది ఈ యావత్తు ప్రపంచం. తామారు తప్పు చేసిందనే అనుకుంటుంది. కానీ తామారు ఏ ఉద్దేశంతో ఆమె మామ దగ్గరికి వెళ్ళిందో ఈ విషయం మనం తెలుసుకోవాలంటే అయితే తామారునైనా అడగాలి, లేదా దేవుణ్ణి అడగాలి. ఇది యోధా కూడా చెప్పడం, ఇది ఎవరికీ తెలీదు.
ఎందుకు ఈమె ఆ మామ దగ్గరకు వచ్చింది, యోధా దగ్గరకు వచ్చింది, ఒక వేషం వేసుకొని ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఈ తామారు ఏమనుకుందో అన్న విషయాలు దేవుడు క్రొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో ఆయన రాశాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనము, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. యోధా తామారునందు పెరుసును జరహును కనెను. యోధా తామారునందు పెరుసెను జరహును కన్నదట. తామారు తప్పు చేసింది అని, తామారు తప్పుడు వ్యక్తి అని లోకమంతా అనుకుంటుంటే, మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఒక బ్రహ్మాండమైన డాక్యుమెంట్ ఏంటంటే, యోధా దగ్గరకు తామారు ఎందుకు వెళ్ళిందో అది కొత్త నిబంధనలో రాశాడండి. అందుకే 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. వంశావళిలో అబ్రహాము భార్య శారా లేదు, వంశావళిలో ఆదాము భార్య హవ్వ లేదు, వంశావళిలో యోధా భార్య పేరు లేదు. కానీ వంశావళిలో ఎవరి పేరు చేర్చారు అంటే 2వ వచనం మళ్ళీ చదవండి. అబ్రహాము ఇస్సాకును కొన్న. అబ్రహాం భార్య కూడా లేదు ఇక్కడ. ఇస్సాకు భార్య కూడా లేదు. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు భార్య కూడా లేదు. యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. యోధా తామారునందు అబ్రహాము శారాయందు అని రాయాలి, కానీ అబ్రహాము దగ్గర రాయలేదు, ఇస్సాకు దగ్గర రాయలేదు, యాకోబు దగ్గర రాయలేదు. యోధా దగ్గరకు వచ్చేసరికి యోధా తామారునందు పెరుసును జరహును కనెను. అంటే ఈ తామారుని వంశావళిలో ఎందుకు దేవుడు చేర్చాడు? ఈ వంశావళిలో తామారుని ఎందుకు దేవుడు చేర్చవలసిన అవసరం వచ్చింది? ఎందుకంటే తామారు అనే ఈమెను తప్పుడుగా మీరు ఆలోచించుకున్నారు, కానీ ఈ తామారు ఏం చేసిందో తెలుసా? నాతో ఎలాంటి ఒప్పందం పెట్టుకుందో తెలుసా? దేవుడునైనా నాకు ముందుగా ఏ మాట ఇచ్చిందో తెలుసా? తామారు ఏమని ఆలోచించిందో తెలుసా? దేవా, స్త్రీగా నన్ను ఎందుకు నువ్వు పుట్టించావు అంటే, వంశావళిని నిలబెట్టుటకు, బిడ్డలను కనుటకే ఈ స్త్రీ గర్భాన్ని నీవు నిర్మించావు. తల్లి గర్భంలో, ఈ తల్లి గర్భములో స్త్రీగా నిర్మించినటువంటి నేను గర్భవతి అయి నీ కొరకు పిల్లలను కనవలసినటువంటి నేను యోధా మొదటి కుమారుడితో కనలేకపోయాను, రెండో కుమారుడు వల్ల కనలేకపోయాను, మూడో కుమారుడు ఎవడనే సంగతి కూడా నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను సంతానానికే, వంశావళికే నేను వచ్చాను. నీ వంశావళిని నిలబెట్టడం కోసమే నేను పుట్టాను. కనుక యోధా గోత్రములో యోధా వంశావళిని నిలబెట్టవలసినటువంటి నేను ఈ ముగ్గురు పిల్లల వలన నేను పిల్లలు కనకుండా అయిపోయాను. గనక స్త్రీగా వంశావళిని నేను నిలబెట్టవలసినటువంటి అవసరత ఉంది. కనుక దేవా, నేను మా మామ యొక్క భార్య చచ్చిపోయింది, భార్య ఉంటుండగా నేను వెళ్ళడం లేదు. మా అత్త ఉంటుండగా నేను రెండో భార్యగా నేను వెళ్ళటం లేదు. నా అత్త చనిపోయింది కనుక
చనిపోయిన తరువాత నేను మా మామ దగ్గరికి వెళ్ళి అతని వల్ల నేను సంతానాన్ని పొందవచ్చు, ఎందుకంటే భార్య లేదు కదా. మరి ఈ కుమారుని ఎలాగ ఇవ్వడనే సంగతి నాకు తెలిసిపోయింది కనుక నేను ఒక పని చేస్తాను దేవా, నేను ఒక వేషం వేసుకొని నేను కూర్చుంటాను. మా మామ నన్ను చూస్తాడు, నేను కోడల్ని అనే గుర్తు పట్టడు, నేను ఒక వేశ్యనని అనుకొని నన్ను మోహిస్తాడు. అయితే దేవా, మీ వంశావళిని నేను నిలబెట్టాలని అనుకుంటున్నాను గనుక నాకు నువ్వు బిడ్డలను ప్రసాదించు. ఒకసారి నా మామతో నేను పడుకుంటాను, ఒకసారి నా మామ దగ్గరికి నేను వెళ్తాను. మొదటిసారికే నేను గర్భవతిని అవ్వాలి, నేను గర్భవతిని నా మామ వల్లే నేను అవుతాననే సంగతి నాకు ముందుగానే తెలిసిపోతుంది, మీరు ఇస్తారు అని నాకు అర్థమైపోతుంది కనుక నేను కొన్ని సాక్ష్యాలు మా మామ దగ్గర నుండి నేను తీసుకుంటాను. అతని చేతిలో ఉన్నటువంటి ఒక ముద్ర, అతని చేతిలో ఉన్నటువంటి దారము, అతని చేతికి ఉన్నటువంటి ఈ కర్ర, ఇవే నేను అడుగుతాను. మా మామ మేకపిల్లని ఇస్తాను, లేకపోతే నీకేం కావాలంటే అది ఇస్తాను, నాకు ఎన్నో మేకలు ఉన్నాయి, ఇవన్నీ నీకు నేను ఇస్తాను అని. ఒక వేశ్యకు ఎవరైనా ఆస్తిపాస్తులు ఇస్తారు అంటారు కానీ నాకవన్నీ వద్దు. ఇతని వలనే నేను గర్భవతిని అయ్యానన్న సంగతి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. నా గర్భములో పెరుగుతున్నటువంటి బిడ్డకు తండ్రి యోదాయే అని, యోదా వంశావళిని, యోదా గోత్రపు సింహము యేసుక్రీస్తు వారు ఈ వంశావళిలోనే పుట్టబోతున్నారు గనుక వంశావళి నిలబెట్టడం కోసమే నేను మా మామ దగ్గరికి వెళతాను. మీరు నాకు గర్భఫలం ఇవ్వాలి. ఇలాంటి ఉద్దేశంతో ఈమె మామ దగ్గరకు వచ్చింది. మామ చూశాడు. చూసిన తర్వాత ఏమైంది? ఆదికాండము 38వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18:24 చదవండి. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను. అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యోదాకు తెలుపబడెను. అబ్బా, మీ కోడలు తప్పు చేసింది అని మొత్తం వార్త ఇచ్చారు. చూసారు ఎలాటోళ్ళు వీళ్ళు, ఊర్లో ఉన్నోళ్ళు అంత మంచోళ్ళు. వార్త ఇవ్వగానే అప్పుడు యోదా ఆమెను బయటికి తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పు అని అడిగిందటండి. అంటే ఈవిడ ఎందుకు ఇవన్నీ సాక్ష్యాలుగా తీసుకుంది? దారమేమో ఏం చేసుకుంటుందండి? కర్ర ఏం చేసుకుంటుంది? ఏమో అమ్ముకుంటుందా? ఆ ముద్ర, ఆ దారము, ఆ కర్ర ఇవి ఎవరివి? ఇతని వలన నేను గర్భవతిని అయ్యాను అంటుంది. అంటే ఈమెకేం తెలుసు ముందుగానే? నేను సంతానము కొరకే వెళుతున్నాను, నేను వంశావళిని నిలబెట్టడం కోసమే వెళుతున్నాను. దేవుడు నాకు వంశావళిని ఇస్తాడు, నేను గర్భవతిని అవుతాను అన్న సంగతి ముందుగా తెలుసుకొని ఈవిడ ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళిందనమాట. ఎంత ఆలోచించే స్త్రీలు ఉన్నారంటారా ఈ భూ ప్రపంచంలో?
ఇంత ఆలోచించే స్త్రీలు లేరండి ఇంతవరకు. పెళ్లి చేసుకునే ఏ పెళ్లి కూతురికైనా ఇంతవరకు, వివాహం చేసుకునే ఏ స్త్రీకైనా ఇతని వల్ల నేను వంశావళి, యేసు వంశావళి, దేవుని వంశావళి నిలబెట్టడం కోసం ఇతనికి నేను భార్యనయ్యాను అని ఎవరైనా వివాహం చేసుకున్న వాళ్ళు చెప్పారా చెప్పండి? ఎవరు చెప్పలేదండి. పెళ్లి చేసుకున్న ఎవరినైనా అడగండి, ఎందుకమ్మా పెళ్లి చేసుకోండి అంటే పెద్దలు పెళ్లి చేశారు, ఈడొచ్చిందని పెళ్లి చేశారు, మరి ఇగో మరి ఇంకా నేను ఏదో ఒక ఇంటి దాన్ని చెయ్యాలని పెళ్లి చేశారు, ఇంకమ్మా పిల్లలు కనాలనే పెళ్లి చేశారు. ఓ ఇది కూడా బాగుంది. ఆ పిల్లలు నా పిల్లలు, ఆ పిల్లలు మా పిల్లలు. చూసారా, వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఇది దేవుని వంశావళి అని, దేవుని వంశాన్ని నిలబెట్టడం కోసం నా గర్భాన్ని దేవుడు, స్త్రీగా దేవుడు నన్ను నిర్మించాడు. దేవుని కొరకే నేను పుట్టాను, దేవుని కొరకే నా గర్భాన్ని ఉపయోగించాలని ఏ స్త్రీ తెలుసుకుంది చెప్పండి? ప్రపంచంలో ప్రప్రథమంగా తెలుసుకున్న స్త్రీ అంటూ ఉంటే ఆవిడ తామారండి. తామారు. నేను నా మామ అయినటువంటి యోధా గోత్రము, యోధా వంశావళి, నా గర్భవాసము నుండి యోధా గోత్రపు సింహము రావాలి, ఎంత ఆలోచించింది తామారు. ఆమె ఆలోచించింది అనడానికి సాక్ష్యమే మత్తయి సువార్త 1 వచ్చిన అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరి వంశావళి చూడండి. యేసుక్రీస్తు వంశావళిలో తామారుంది. యేసుక్రీస్తు వంశావళిలో ఎవరున్నారు? తామారుంది. మీకో ప్రశ్న అడుగుతా, మీరెప్పుడైనా నాది యేసుక్రీస్తు వంశావళి, మా వంశము యేసుక్రీస్తు వంశం అని రాసుకున్నారు మీరు? మిమ్మల్ని పొగడమంటారా, తామార్ని పొగడమంటారా? మిమ్మల్ని జ్ఞానులు అని అనమంటారా, తామార్ని జ్ఞాని అని అనమంటారా? ఆలోచించండి. తామార్ అంటేనండి దేవుని గురించి బాగుగా తెలుసుకున్నది. స్త్రీ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడో అన్నది గ్రహించుకున్నది. మొదటి వాడికి పిల్లలు పుట్టలేదని తెలిసినా, రెండో వాడికి పిల్లలు కనలేదని తెలిసినా, మూడో వాడిని ఇవ్వడని తెలిసి వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోతే భారీగా నేను సెటిల్ అయిపోవచ్చు అని అనుకోలేదు. కానీ వంశావళి నిలబెట్టడం కోసం నా గర్భము ఎవరికి ఇవ్వకూడదు. అంటే ప్రతి స్త్రీ ఏమనుకోవాలి? ఎవరైతే పిల్లలను కంటారో, పిల్లలు పుట్టిస్తారో, ఎవరి వల్ల నేను గర్భవతినై ఈ వంశావళిని నిలబెట్టాలి అని వివాహం చేసుకున్న ప్రతి స్త్రీకి తెలిసి ఉండాలి. ఈరోజు అలాంటి స్త్రీలు ఉన్నారంటారా? ఏంటి పెళ్ళి అయిపోయి ఆపరేషన్ అయిపోయిందండి అని అన్నా పర్వాలేదండి. ఇదేంటిది? పిల్లలు పుట్టారు అని తెలిసిపోయిన తర్వాత అతనికి భారీగా వెళ్ళిపోతాను అంటవే. నువ్వు తామారు కాదు, తారుమారు. నువ్వు ఆవిడెవరు? ఆవిడ తామారు. ఈవిడెవరు? తారుమారు అయిపోయింది. నువ్వు స్త్రీగా పుట్టింది పిల్లలను కనడం కోసం. నువ్వు స్త్రీగా పుట్టింది నువ్వు గర్భము దేవుని కొరకు పండించడం కోసం. చెట్టు ఫలము నీకు, గర్భఫలం లేదు. అదేంటది? స్త్రీగా నువ్వు జన్మించింది నీ గర్భాన్ని దేవుని వంశావళి నిలబెట్టడం కోసం ఇవ్వడానికి వస్తే, పిల్లలు పుట్టలేని వాడికి భార్య అయిపోవడానికి సిద్ధపడిపోతున్నావు. ఆస్తుల కోసం భార్య అయిపోవడానికి, ముసలోడినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిపోతున్నావు.
అంటే ఈరోజు స్త్రీలకు స్త్రీ జన్మ ఎందుకు అన్నది అర్థమైందంటారా? పురుషుడుగా ఉన్న నాకే ఇది కష్టంగా ఉందండి. ఎవరో ఒక స్త్రీ చెప్పవలసిన ప్రసంగం, అమ్మా స్త్రీలారా మీరు మోసపోకండి, మీరు రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారులుగా మీరు మిగిలిపోకండి, మీ ఒళ్ళును మీరు అమ్ముకోవడానికి మీరు పుట్టలేదు, కామవాంఛలు తీర్చుకోవడానికి మీరు పుట్టలేదు, దేవుని కొరకు మీ గర్భాలలో బిడ్డలను పండించడం కొరకే మీరు పుట్టారు అన్న విషయాన్ని యావత్తు ప్రపంచానికి చెప్పింది హవ్వ కాదు, తామారు చెప్పిందండి. తామారంటే ఏమనుకున్నారు? తామారుని ఎందుకు బైబిల్లో రాశాడో తెలుసా? మత్తయి సువార్తలో వంశావళి కోసమే నిలబడిపోయింది ఈవిడి. మామ దగ్గరికి వెళ్ళి వచ్చిన తరువాత గర్భవతి అయిపోయిన తర్వాత ఇగో ఈ 3 ఎవరవో తెలుసా? ఇగో ఇతని వల్లే నేను గర్భవతిని అయ్యాను గనుక యోధా గోత్రము నాలో నుండి వస్తుంది. ఎంత ఆలోచించి యోధా దగ్గరికి వెళ్ళింది గనుకనే, జాగ్రత్త వినాలి ఏం జరిగిందట. 27వ వచనము. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భముందుండిరి. అబ్బబ్బబ్బా, ఎంతకీ ఈమె గర్భములో పుట్టవలసింది ఒకడైతే, గర్భములో పుట్టవలసిన వాడు ఒకడైతే కమల పిల్లలు ఎందుకు పుడతారో అన్న విషయాన్ని తామారు చెప్పింది ప్రపంచానికి. ఎందుకు పుడతారు కమల పిల్లలు చెప్పండి? శుక్రకణం 2గా విడిపోయింది, 2 4 కింద విడిపోయింది. శుక్రకణాల వలన ఏదో జరిగిపోయింది అనుకుంటే పొరపాటు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. వంశావళి కోసమే నా దగ్గరకు వచ్చింది కనుక ఈ వంశావళిలో ఇద్దరు పురుషులను నేను ఇస్తున్నాను ఆమెకు, కమల పిల్లలు. ఎందుకు ఆమెకు నేను కమల పిల్లలు ఇస్తానంటే మరొకసారి ఆమె యోధాతో పడుకోదు, యోధాతో ఈమె కాపురం చేయదు, ఇంకా కామవాంఛ తీర్చుకోవడానికి రాలేదు. దేవుని వంశావళిని నిలబెట్టడం కోసమే వచ్చింది కనుక ఫస్ట్ అటెంప్ట్ లో మొదటిసారి ఈమె గర్భవతి అయింది, అంతే. రెండోసారి మళ్ళీ మామతో పడుకున్న తర్వాత 2వ కొడుకు పుట్టాడు అనుకోండి, తామారుది గొప్పతనం ఉండదు అప్పుడు. దేవుడు కూడా ఏమనుకున్నాడంటే, ఇంత మంచి ఆలోచనలతో వచ్చావు, ఒక భార్య ఉంటుండగా భార్యగా నువ్వు రాలేదు, నీ మామ యొక్క భార్య చనిపోయిన తరువాతే కదా నువ్వు వచ్చావు, ఆ కొడుకుని ఇవ్వడనే సంగతి తెలిసిపోయే కదా. ఈ యోధా వలనైనా యోధా గోత్రపు సింహానికి ఈ యోధా వంశావళిని నిలబెట్టాలన్న మంచి మనసుతో నీవు వచ్చావు కనుక నీకు నేను ఇద్దరు పిల్లల్ని ఇస్తాను, కమల పిల్లలు అందుకే పుడతారన్నమాట. వంశావళిని నిలబెట్టడం కోసమే కమల వారు జన్మిస్తారు, ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఇది కమల పిల్ల పుట్టారంటే ఏమనుకోవాలి? అబ్బా, దేవుడు ఇంకా ఈమె గర్భంలో నుండి ఇద్దరిని పుట్టించబోతున్నాడు అన్నమాట. వంశావళి కోసమే వంశాంకురం జన్మించబోయిందన్నమాట. ఏంటండి అసలు తామారేటి, తామార జీవితం ఏంటి, తామార ఆలోచన ఏంటండి? ఒక విషయం చెప్పాలంటే, స్త్రీగా నేను వంశావళిని నిలబెట్టాలని హక్కు కోసం పోరాటం చేసిందండి ఈవిడెవరో హక్కుల కోసం పోరాటం చేసిన ఆమె వండర్ఫుల్ స్త్రీ అండి, వండర్ఫుల్ లేడీ అండి, వంశావళిలో ఎక్కిపోయినటువంటి స్త్రీ అండి. దేవుని వంశాన్ని, యేసుక్రీస్తు వంశావళిని నిలబెట్టాలి అని ఆలోచించిందంటే ఈమె ఏం ఆలోచించింది? భర్త చనిపోయిన తర్వాత నేనేటి ఎలా దిక్కుమాలి దాని విధవరాలను అయిపోయాను, వీధిలో ఉన్నోళ్ళు అందరూ తిడుతున్నారని సూసైడ్ చేసుకోలేదు. వీధిలో ఉన్నోళ్ళు అందరూ నీ మూడు చచ్చిపోయినోడ్రే,
అని ఏదో చెత్త మాట్లాడతారు కదా, అవన్నీ పట్టించుకోవడం లేదు. భర్త చచ్చిపోయినా విధవరాలుగా ఈ తండ్రి ఇంట ఉన్నా ఆమె ఆలోచించిన ఆలోచన ఒకటే, నేను వివాహము చేసుకున్నది నా గర్భము పండించటం కోసమే, నేను పిల్లలను కనటం కోసమే కదా ఈ స్త్రీగా నేను జన్మించాను. దేవుడు అందుకే కదా స్త్రీ పాత్ర ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన పాత్ర ఏంటి? నా పాత్ర ఏంటి? నా పాత్ర ఏంటి? ఈరోజు ఏ స్త్రీ తెలుసుకుంటుంది స్త్రీగా నా పాత్ర ఏంటి? పురుషుడి సంగతి పక్కన పెట్టండి, స్త్రీల మీద, స్త్రీల కోసమే మాట్లాడుతున్నాను. పురుషుడిగా నీ పాత్ర ఏంటో నువ్వు పక్కన ఆలోచించుకో. నువ్వు స్త్రీగా నీవు ఆలోచించవలసిన నీ స్త్రీగా దేవుడు నీకు ఇచ్చిన పాత్ర ఏంటి? ఎందుకు స్త్రీ నిర్మాణం జరిగింది? ఎందుకు నీ జరిగిందంటే వంశావళి నిలబెట్టడానికే నువ్వు స్త్రీగా జన్మించావు. నీకు వివాహం అయింది అంటే ఆ రోజు నువ్వు తెలుసుకోవాలి, దేవుని వంశాన్ని నిలబెట్టడం కోసమే స్త్రీగా జన్మించాను గనుక నేను ఒక దేవుని వాక్యం తెలుసుకున్న దైవజనున్నే వివాహం చేసుకోవాలని తెలుసుకోవాలి. అది వాక్యం తెలియనోడిని ప్రేమించేసి పెళ్లి చేసేసుకున్నావంటే నీకింకేం అర్థమైంది? తారుమారైపోయావు నువ్వు. ఇతను చాలా అందంగా ఉంటాడండి, ఉంటే ఎవడికి లాభం? బాగా డబ్బు ఉందండి, ఎవడికి లాభం? అసలు ఆడవాళ్ళు ఏం చెయ్యాలండి? ఆడవాళ్ళు స్త్రీ జన్మేటి అడుగుతాడు దేవుడు, అందుకే లెక్క అడుగుతాడు. పిల్లలు పుట్టలేని వాళ్ళకి ఆపరేషన్ చేసేసుకున్న వాళ్ళని నువ్వు పెళ్లి చేసేసుకొని ఆ చివరి 40-50 సంవత్సరాలప్పుడు కూడా నువ్వు భారీగా చలమణి అయిపోవాలనుకుంటున్నావా? ఏ లోకముందు ఏ పురుషుడు లేడా? లోతు కూతురు టైప్ అన్నమాట. కొంతమంది ఉంటారండి, నువ్వెంత వాక్యం చెప్పినాడు వాళ్ళ వాక్యం ఎక్కదు. బైబిల్ చదువుతున్నా బైబిల్ అర్థమవ్వదు. ఎందుకంటే సైతాన్ గారు తారుమారు చేసాడు. తక్కిడిమారు. బాబేల్ అంటేనే తారుమారట. ఇలా మోసపోతున్నటువంటి ఎందరో స్త్రీలు ఉన్నారు. యవన స్త్రీలు వివాహము చేసుకొని ఏం చేయడు? ఏమన్నాడు బైబిల్లో? పిల్లలను కని. 1 తిమోతి 5:14 ఏమన్నాడండి? యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని. అంటే నీ యవనం వచ్చేసరికి నువ్వేమనుకోవాలంటే దేవుడు పెళ్లి చేసుకోమన్నాడు, ఎవరికో భారీగా ఉండమన్నాడు. నా గర్భాన్ని దేవుడు పండించడానికి సిద్ధముగా ఉన్నాడు. యవన కాలం వచ్చింది కనుక నేను వివాహం చేసుకోవాలని వాక్యాన్ని పాటించే స్త్రీలు ఎక్కడున్నారండి? ఇంకా బాగా చదువుకోవాలండి, నేను బాగా ఉద్యోగం సంపాదించుకోవాలండి, నేను సెటిల్ అయిపోయిన తర్వాతే పెళ్లి, అంతవరకు పెళ్లి గురించి మనం ఆలోచించకూడదు. ఈ లోపు చచ్చిపోతే లారీ కింద పడి. చూసారండి ఈరోజు స్త్రీల ఆలోచన ఎలా ఉంది? తామారు ఆలోచన ఎలా ఉంది? ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ ఒక సైడ్ అయితే తామారు ఒక సైడ్ ఉందండి. ఎంత ఆలోచించిందండి తామారు, ఒకసారి ఆలోచించండి. ఎంత తెలివైన ఆమె, దేవుని కొరకు ఆలోచించిన ఆమె. అందుకే అబ్రహాము భార్య శారాని రాయలేదు, ఇస్సాకు భార్య గురించి రాయలేదు, యాకోబు భార్య గురించి కూడా వంశావళిలో ఇక్కడ రాయలేదు. కానీ యూదా తామారు నందు ఇవి రాశాడండి. యూదా తామారు నందు. తామారు అంటే ఎవరో తెలుసా? వంశావళి నిలబెట్టడం కోసం ఆమె వచ్చింది. ఆమె యోధా దగ్గరికి వెళ్ళింది. యోధా దగ్గరికి వెళ్ళి మామ దగ్గరికి వెళ్ళి తప్పు చేసింది అనుకుంటున్నావా? ఆమె తప్పు చేయలేదని దేవుడు సాక్ష్యం ఇచ్చి మత్తయి సువార్తలో రాశాడు. అందుకే ఆమె మంచిది అని చెప్పాలి అంటే నేనే చెప్పాలి సాక్ష్యం. యోధా తామారునందు జరహును పెరసును కనెను. వాళ్ళు యేసుక్రీస్తు వంశావళికి చెందిన వారు. ప్రేమైన దేవుని పిల్లారా,
స్త్రీ అంటే ఏంటి? అందుకే నేను ఒక పాటలో రాశాను, కన్యత్వము నీ భర్త కొరకే కాపాడుకోవాలిగా, పిల్లల కోసమే నీ జీవితం దేవునికి అర్పించాలిగా అని రాసిన పాటలో. కన్యత్వం, నీ కన్యత్వం ఎవరికి? ఏ దైవజనుడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అంతవరకు ఈ కన్యత్వాన్ని నేను కాపాడుకోవాలి. నేను కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవడనో ప్రేమించేసి నా శీలాన్ని పోగొట్టుకోకూడదు. పానుపు నిష్కలంకంగా ఉండాలన్నాడు కనుక వివాహమైన తరువాత నా భర్తతో నేను పానుపు దగ్గరికి వెళ్ళేసరికి నా కన్యత్వం నేను కాపాడుకోవాలి. పురుషుడు కూడా, నేను కూడా ఒక పవిత్రంగా ఉండాలి. నేను ఆ మొదటి రాత్రి, ఆ మొదటి రోజు దేవుడు అనుకున్న వాక్య ప్రకారంగా నేను జరిపిస్తున్నాను అని దేవుడు కూడా నన్ను చూసి ఎంత బాగా కాపాడుకున్నారు మీ ఇద్దరు అని అనుకోవాలా. అంతేగాని వివాహం అయ్యేసరికే ఈవిడ గర్భవతి అంటే మీరు ఇంకా ఆలోచించండి. ఇలాంటి కేసులు ఉన్నారు. వివాహం అయ్యేసరికి వీళ్ళు మొత్తం అమెరికా, లండన్, జపాన్ అని తిరిగేసి వచ్చేస్తారు. ఇంకేం ఆలోచించాలి? అలాంటి వాళ్ళ కోసం దేవుడేమనుకుంటాడు? మీరు తారుమారైపోయారా? మీరు తామారు కాదు. తామారు తప్పు చేసింది, తామారు తప్పు చేసింది కాదు. తప్పు చేసింది తామారు కాదు, కొడుకుని ఇవ్వకుండా యోధా తప్పు చేశాడు. భార్య చనిపోయిన తర్వాత, అయ్యో నా భార్య చనిపోయింది, ఇంకెందుకు నా జీవితం ఇంక అయిపోయింది, ఇతర కొడుకులు చచ్చిపోయారని ఉండిపోవలసిన నీవు వేశ్య దగ్గరికి వెళ్ళిపోయావంటే తప్పు ఎవరు చేశారు? యోధా మళ్ళీ తప్పు చేశాడు. తప్పు చేసింది యోధా అయితే సైతాన్ అన్నాడు, తప్పు చేసింది తామారని తోసాడంతే. డామిట్ కథ అడ్డం తిరిగింది అంటారు చూసారు, అలాగైపోయింది. ఎంత బాగా తిప్పాడు చూసారా, స్టోరీ ఎలా రన్ అవుతుంది చూసారా. అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్క స్త్రీ తామారును ఆదర్శవంతురాలుగా తీసుకోకపోవటం వల్ల ఎందుకు జన్మించారో, ఎందుకు వాళ్ళ గర్భాలు ఇవ్వాలో అన్న సంగతి వాళ్ళకి తెలియలేకపోయింది ఇంతవరకు. వంశావళి ఈవిడి దగ్గరే ఉంది, నేర్చుకోవలసిన పాఠం ఈవిడి దగ్గరే ఉంది. అందుకే పాట రాశాను, తామారు జీవితము సంతానమే కారణము అని రాశాను. తామారు జీవితము సంతానమే కారణము. తన గర్భం దేవుని కోసం తెలిసి ఇచ్చింది, పిల్లల కోసం ఇచ్చింది యోధా వంశానికే, నిలిచింది క్రీస్తు వంశానికే అని రాశానండి పల్లవి. తామారంటే ఏంటి? దేవుని కొరకు పిల్లలను కనడానికి స్త్రీగా దేవుడు నన్ను నిర్మించాడా? నా జీవితము పవిత్రంగా ఒక మంచి దైవజనుడికి భారీగా నేను చేరి దేవుడిచ్చి గర్భఫలాన్ని పొందుకోవాలా? అదే కదా. ఏమనుందండి 5:14 మొదటి తిమోతి 5:14 చివరగా కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని, చూసారా, యవన స్త్రీలు ఏం చేయాలి? మీరు వివాహాలు చేసుకోండి. పిల్లలను కనాలి. మీరు గృహ పరిపాలన జరిగించాలి. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు. నిందించుటకు తామారు ఏమని నిందించుటకు అవకాశం ఇచ్చింది? తామారు తప్పు చేసిందని నువ్వు అనుకున్నావు. ఇదేంటండి తామారు అలాంటి పని చేసిందని నువ్వు కేసు పూర్వపరాలు పరిశీలించలేదు.
క్రొత్త నిబంధనలో వ్రాయబడిన ఈ మంచి విషయాన్ని నువ్వు చదువుకోలేదు, అందుకని నీకు అర్థం అవ్వలేదు. ఒక స్త్రీ వివాహం చేసుకుంటే నిందించడానికి అవకాశం ఇవ్వకూడదు, నువ్వు అలా కాపాడుకోవాలి. ఎవరు గుణవతి? గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య 100 సార్లు వినుంటారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు రెండోసారి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు మూడవసారి, అంతే, ఇంకేం లేదు. ఎవరు గుణవతి? ఇంటిలో ఉన్నప్పుడు నీ కూతురు గుణవత, ఇంటిలో ఉన్నప్పుడు నీ కూతురు కన్యక. పెళ్లి కానంత వరకు నీ ఇంటిలో నీ పిల్లలు నీ కళ్ళ ముందు మాత్రం చాలా మంచోళ్ళు. నీ కూతురు నీ కూతుళ్ళు నీ కళ్ళ ముందు గుణవతులుగానే కనిపిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, పెళ్ళైన తరువాత భారీగా ఎందుకు చూశారు, ఈవిడి ఇక్కడ గుణవతిగా ఉండాలి అన్నాడు. అది భారీగా గుణవతిగా ఉండాలి తప్ప కూతురుగా గుణవతిగా ఉంటున్నారు చాలా మంది పిల్లలు. అలాగని అలా తప్పు అనడం లేదు, నేను మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. చాలా మంది ఏమనుకుంటారు, నా కూతురు గుణవతి, నా కూతురు చాలా మంచిది. కూతురుగా మంచిదే నాయనా, భారీగా ఈవిడ గుణవతిగా లేదు. కూతురుగా ఉన్నప్పుడు మాత్రం నువ్వు చెప్పినట్టే విన్నది. మా నాన్నంటే భయం, మా అమ్మంటే భయం, మా అమ్మ మా నాన్న చెప్పినట్టుగానే నేను వింటాను అని అన్నది తప్ప, భార్య అయిపోయిన తర్వాత భర్తతో నా భర్త చెప్పినట్టు వింటాను అన్నదా? నా భర్తకు కావలసినవి చెయ్యాలనుకున్నదా? నాకు భర్తగా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే పిల్లలను కనడం కోసమే ఇచ్చాడు అని తెలుసుకుందా? భర్తను జాగ్రత్తగా చూసుకుందా? భర్తకు ఎలాంటి పరిచర్య చేసింది? తల్లిదండ్రుల దగ్గర పిల్లలు గుణవంతులుగా ఉన్నారు, భర్త దగ్గరకు వచ్చేసరికి గుణవతిగా లేదు. అందుకే అనేసాడు ఆయన, గుణవతి అయిన భార్య దొరుకుటం అరుదు. తండ్రి ఏమనుకుంటాడు, నా కూతురు గుణవంతురాలే అనుకుంటాడు. ఇంట్లో గుణవంతురాలే. పెళ్లి కానంత వరకు మన పిల్ల మనం చెప్పినట్టే విన్నది. పెళ్లి అయిన తర్వాత అతని మాట వినడం లేదు, తిరగబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఎవరు గుణవతి అయిన భార్య? ఎవరు దేవుని కొరకు పిల్లలకు కనాలనే వివాహం చేసుకున్న స్త్రీ? ఎవరు దేవుని కొరకు అర్థం చేసుకొని వంశావళి నిలబెట్టడం కోసమే ఆలోచించిన స్త్రీలు చెప్పండి. అలా స్త్రీ అంటూ ఒకవేళ ఉంటే ఆమె తామారండి. తామారు బాగా అర్థం చేసుకుంది, తామారు బాగా ఆలోచించింది, తామారు మంచి నిర్ణయం దేవుని కొరకే తీసుకుంది. పిల్లలు కావాలనే దేవుని దగ్గరికి వెళ్ళింది. అందుకే దేవుడు 2 బిడ్డల్ని ఇచ్చాడు. దేవుడు కమల పిల్లలే నీకు. ఆ తర్వాత యూదా తామారుతో దాంపత్య జీవితం నేను కొనసాగించలేదు. సెక్స్ కోసం కాదు నేను వచ్చింది, సంతానం కోసం వచ్చాను. నా భర్త నేను హాయిగా ఉండాలి, కాపురం చేసుకోవాలి, సరదాగా ఉండాలి, ఇందుకోసం నేను పుట్టలేదు. దేవుని వంశావళిలో మత్తయి సువార్తలో దేవుడు నా పేరు రాయించుకోవాలి అని అనుకుంది. అది తామారు జీవితము సంతానమే కారణము, తామారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము. అదండి తామారు ఈరోజు ప్రపంచంలో ఎందరో స్త్రీలు ప్రేమగల మా తండ్రి దేవ, స్త్రీ ఆమెను మీరు ఎందుకు నిర్మించారు? ఆమె పాత్ర ఏంటి? ఆమె ఎలా ఆలోచించాలి? ఆమె ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇవన్నీ మీరు రాశారు. అందుకే ఈ ఒక్క పుస్తకం చదివితే స్త్రీ పరమార్థం స్త్రీలకు అర్థమైపోతుంది.
ఎలా బ్రతకాలో వాళ్ళకి తెలిసిపోతుంది. గ్రహించి అర్థం చేసుకొని బ్రతుకుతారో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు, వారికే విడిచిపెడతారు. ఈ పిల్లలు విని అర్థం చేసుకొని అన్యాయమైన అయినా నేను మళ్ళీ దేవుని ఇష్టం నెరవేర్చాలి, దేవుని వంశావళిని కాపాడాలి అని మంచి నిర్ణయం తీసుకున్నాడు. సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి.